అచ్యుతాపురం సెజులో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం దగ్గర పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు లేరు, ఎక్కడున్నారో తెలియట్లేదని చెప్పేసి అక్కడ వచ్చి చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఎవరైనా ఉన్నా వారందరినీ రక్షించడమే టార్గెట్గా అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. అంటే సాయంత్రం నుంచే ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. రైట్, ఇక ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయి ఆ సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, ఎసెన్షియల్ ఫార్మాలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడికి దాదాపుగా 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో లోపలికి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. ఏపీ ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని ప్రత్యేకంగా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అంటే దాదాపుగా ఇప్పటికీ ఫైర్ సిబ్బంది వచ్చారు, అలాగే రెవెన్యూ సిబ్బంది ఉంటారు. దీంతోపాటు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎంతమంది సార్ వచ్చారు టోటల్గా? ఈ టీంలో ఎంతమంది ఉంటారు? టీంలో 30 మెంబర్స్ అండి. 30 మెంబర్స్ ఉంటారు. అంటే ఆల్రెడీ ఒక టీము కూడా ఉందా లోపల? ఎన్డీఆర్ఎఫ్ టీం ఉందా? ఎన్డీఆర్ఎఫ్ ఉంది, మేము ఎస్డీఆర్ఎఫ్. మేము 30 మెంబర్స్ వచ్చాము మేము. ఓకే, సో లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదండి. ఓకే, 30 మెంబర్స్ టీమ్. అంటే ఎక్విప్మెంట్ ఉంటుంది ఉందండి. ఎస్డీఆర్ఎఫ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ సిచ్యువేషన్ బట్టి దాదాపుగా 30 మంది సిబ్బందితో కూడిన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ టీం ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి లోపలికి వెళ్ళింది. అలాగే దీంతో పాటు అక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలోని ఇంకా మరికొంతమంది ఆ సిబ్బందిని, సహాయక సిబ్బందిని రంగంలోకి దింపారు. చూడొచ్చు, ఈ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఇటువంటి భవనం లోపల ఉంది. అటువంటి భవనంలోనే లోపల దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఉన్న ఆ భవనంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఎసెన్షియల్కి సంబంధించిన అడ్మిన్ బ్లాక్ ఉంది, అలాగే ప్రొడక్షన్ బ్లాక్ ఉంది, దీంతోపాటు యూటిలిటీ బ్లాక్, అలాగే వేర్ హౌసింగ్, పార్కింగ్, అలాగే ఎమర్జెన్సీ ఏరియాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి జరిగింది ఈ ప్రొడక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ బ్లాక్లోనే లోపల ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. మరికొంతమంది ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చనే దానిపై ఇప్పుడు ఇంకా సహాయ కార్యక్రమాన్ని లోపల కొనసాగుతున్నాయి. చూడొచ్చు, ఆ లోపల ఏదైతే ఆ వెహికల్ కనిపిస్తుందో దాదాపుగా 100 మీటర్ల దూరం, దానికి ఆనుకుని ఉన్న ఈ పక్కనే ఈ భవనం ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ పక్కనే ఉన్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. లోపల రియాక్టర్ పేరడంతో ఈ ప్రమాదం తీవ్రతకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ భారీ శబ్దంతో అందరూ కూడా ఉలిక్కి పడ్డారు. కార్మికులంతా కూడా ఈ మార్గం నుంచే భారీగా పరుగులు తీశారు. ఈ మార్గం నుంచి అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇటు నుంచి గేట్ వైపు చాలామంది పరుగులు తీశారు. ఆ షిఫ్ట్లో 300 మంది దాదాపుగా కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆ షిఫ్ట్లో 16 మంది ఏదైతే అక్కడ రియాక్టర్ ఉంటుందో అక్కడ 16 మంది షిఫ్ట్లో ఉంటారు. అయితే ఈ ఫ్యామిలీస్, కార్మిక సంఘాలన్నీ కూడా లోపల గేట్ లోపలకు ఎంటర్ అయ్యాయి. వెంటనే ఈ బాధిత కుటుంబాలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి అని వీళ్ళంతా కూడా లోపలికి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఒక ఆందోళన మొదలైంది. ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడికి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా లోపలికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, టీవీ 9, అనకాపల్లి జిల్లా SEZ నుంచి.